Hello friends, my dear children. I hope you are doing well in your preparation for your MSET and your upcoming what we call competitive exams. Okay, like JEE Mains, NEET. చాలామంది ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉంటున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ నా వీడియోస్ మీకు హెల్ప్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు షేర్ మై వీడియోస్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. Okay, and kindly subscribe to my channel. Okay, it's my personal request to all of you. Okay, so my name is Lalita Peri. Okay, this is your chemistry teacher. So I am here in front of you with the topic of biomolecules. Okay, so ఈరోజు మనం బయోమాలిక్యూల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇది కూడా చాలా లెంగ్దీ చాప్టర్. ఓకే, అన్నీ బయోమాలిక్యూల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఓకే, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మనం చదువుతాం. ఓకే, సో లేట్ చేయకుండా లెట్ us go into our video. ఓకే, సో ద టాపిక్ ఫర్ టుడే ఈజ్ వాట్? బయోమాలిక్యూల్స్. ఓకే, సో వాట్ ఆర్ బయోమాలిక్యూల్స్? Biomolecules are the complex organic compounds, okay, which are generally present in living organisms. మోస్ట్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో దొరికే టైప్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్, అంటే హెవియర్, ఓకే, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉండే మాలిక్యూల్స్ అనమాట బయోమాలిక్యూల్స్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ యూ నో అబౌట్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఇవన్నీ కూడా బయోమాలిక్యూల్స్లోకే వస్తాయి. ఓకే, సో బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ అందుకే చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్లో కూడా మనం చూసే అన్ని టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కూడా బయోమాలిక్యూల్స్లోకే వస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ బయోమాలిక్యూల్స్. ఫస్ట్ బయోమాలిక్యూల్స్లో మనం ఫస్ట్ లెర్న్ చేసేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్. మీకు అందరికీ తెలుసు, కార్బోహైడ్రేట్స్ అనే పాయింట్ బాగా విని ఉంటారు. 6th క్లాస్ నుంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ చదివే ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ మనం నేర్చుకునేది చాలా డిఫరెంట్గా నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో హియర్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పాలీహైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ అంటే మెయిన్గా దే కమ్స్ అండర్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్. ఓకే, విత్ జనరల్ ఫార్ములా CnH2ON. ఓకే, అంటే కార్బన్ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్ కూడా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కదా. ఓకే, సో CnH2ON ఇది జనరల్ ఫార్ములా అనమాట. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ అనేది నేర్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్కి వెళ్తే బేసికల్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ. ఓకే, చూద్దాం ఏంటి రెడ్యూసింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎలా క్లాసిఫై అవుతాయి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ అండ్ సెకండ్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ present in the carbohydrates. Carbohydrates are also one type of sugars only. Okay na? Like you have studied, you might have heard about aldoses. O's అనే వర్డ్ ఏదైనా టర్మ్లో ఉంటే దట్ ఇండికేట్స్ షుగర్స్. ఇప్పుడు ఇవన్నీ మనకి కార్బోహైడ్రేట్స్ మీకు తెలుసు, ఫ్రూట్స్లో, ఓకే, వెజిటబుల్స్లో, లేకపోతే ఈటబుల్స్లో బాగా కనిపిస్తాయి కార్బోహైడ్రేట్స్ అనేవి. ఓకే, సో బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ ప్రెసెంట్ ఇన్ దెమ్, second classification is also there. Okay, so let us see the classification of each type of classification. Once look at this kind of classification. First classification is based on reducing property. Okay na, reducing property ante ikkada manamu 2 types of sugars or 2 types of carbohydrates చూస్తాము. reducing sugars ఒకటి, నాన్ reducing sugars ఒకటి. ఓకే, reducing sugars అంటే ఏంటి? రెడ్యూసింగ్ షుగర్స్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కానీ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉంటాయి. సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, కీటోన్ ఫంక్షనల్ గ్రూప్కి మనం టెస్టింగ్ చదివాం. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ చాప్టర్లో టెస్ట్ ఫర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టాలెన్స్ టెస్ట్ అండ్ ఫెహ్లింగ్స్ సొల్యూషన్. ఓకే, మీరు చదివే ఉంటారు. టాలెన్స్ రియేజెంట్ అంటే అమోనియాకల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్, దాన్ని టాలెన్స్ రియేజెంట్ అంటారు. సిల్వర్ మిర్రర్ టెస్ట్. ఓకే, సిల్వర్ మిర్రర్ టెస్ట్ అనేది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న కాంపౌండ్స్ మాత్రమే
ఆన్సర్ చేయగలుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఫ్రక్టోజ్లో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో ఈ రెండు కూడా మీకు ఏంటి, ఈ ఫెర్లింగ్ సొల్యూషన్ అంటే ఎసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనమాట. సో ఎసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని మీరు గ్లూకోజ్ తోటి మిక్స్ చేస్తే మీకు బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఆర్ రెడ్ కలర్డ్ ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. ఇక్కడ టాలరెన్స్ టెస్ట్లో కూడా సిల్వర్ మిర్రర్ టెస్ట్ అనేది వస్తుంది. సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కానీ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉంటే ఓకే దే కెన్ ఆన్సర్ ఫెర్లింగ్స్ అండ్ టాలరెన్స్ టెస్ట్స్. ఓకే అంటే దే కెన్ బి రెడ్యూస్డ్ ఇంటూ అదర్ ఫార్మ్స్ అని మీనింగ్ అనమాట. ఓకే సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ అస్ రెడ్యూసింగ్ షుగర్స్. ఇక్కడ చూడండి గ్లూకోజ్, ఫ్రక్టోస్ రెడ్యూసింగ్ షుగర్స్. ఓకే లాక్టోస్, మాల్టోస్ ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెడ్యూసింగ్ షుగర్స్. ఓకే ఇప్పుడు చూడండి సెకండ్ టైప్ ఏంటది, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. ఓకే సో నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే ఇక్కడ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కానీ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉండవు. రెడ్యూసింగ్ షుగర్స్లో అయితే ఆల్డిహైడ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు. సో ఫెర్లింగ్స్ అండ్ టాలరెన్స్ టెస్ట్ కెనాట్ బి ఆన్సర్డ్. అలాంటి వాటిని నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటారు. సుక్రోజ్, సుక్రోజ్, గ్లైకోజన్ అండ్ ఇన్సులిన్. సుక్రోజ్, గ్లైకోజన్ అండ్ ఇన్సులిన్ కమ్స్ అండర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అనమాట. ఓకే నౌ లెట్ us see the classification based on number of sugar units. 3 types ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా షుగర్సే. ఓకే నంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ అంటే ఏంటంటే వెన్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ మేడ్ టు డిజాల్వ్ ఇన్ వాటర్ ఓకే ఇట్ మే గివ్ రైజ్ టు ఫర్దర్ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఓకే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై హైడ్రాలిసిస్. అంటే ఏంటి, వాటర్లో వేసినప్పుడు ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని షుగర్ యూనిట్స్ మనకు వస్తాయో దాన్ని బేస్ చేసుకుని మీకు 3 types ఆఫ్ సాకరైడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. సో మోనోసాకరైడ్స్ అంటే అవే సింప్లెస్ట్ యూనిట్స్, ఇంకా ఫర్దర్ హైడ్రాలిసిస్ అనేది జరగదనమాట. దే ఆర్ సింప్లెస్ట్ షుగర్ యూనిట్స్. మోనో కదా అంటే సింప్లెస్ట్ షుగర్ యూనిట్స్ అవి. ఓకే సో అలాంటివి ఏంటి ఎగ్జాంపుల్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ రైబోస్. ఓకే సేమ్ లైక్ దట్ సెకండ్ కేటగిరీ ఈజ్ ఆలిగోసాకరైడ్స్. ఆలిగోసాకరైడ్స్ అంటే ఆన్ హైడ్రాలిసిస్ దే కెన్ ప్రొడ్యూస్ 2 to 10 ఓకేనా షుగర్ యూనిట్స్. టూ షుగర్ యూనిట్స్ నుంచి 10 molecules ఆఫ్ షుగర్ యూనిట్స్ దే కెన్ ప్రొడ్యూస్. ఓకే అలాంటి వాటిని ఆలిగోసాకరైడ్స్ అంటారు. ఓకే నా పాలీసాకరైడ్స్. సో పాలీసాకరైడ్స్ అంటే ఏంటంటే విచ్ కెన్ గివ్ లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్. ఇక్కడ 2 to 10 మాత్రమే వస్తున్నాయి కానీ పాలీసాకరైడ్స్లో ఏమవుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ వస్తాయి ఆన్ హైడ్రాలిసిస్. ఆన్ హైడ్రాలిసిస్ అంటే ఏంటి, వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెల్యులోజ్, స్టార్చ్ అండ్ గ్లైకోజన్. ఓకే సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ షుగర్ యూనిట్స్. ఓకే now if you go for the classification of monosaccharides based on the functional group which is present in them. Okay aldoses, ketoses 2 types ఉంటాయి. మళ్ళీ monosaccharides are again classified into 2 types, aldoses and ketoses. aldoses అంటే aldehyde functional group, ఇక్కడ FG అంటే functional group. ఓకే whereas ketoses are కీటోన్ ఫంక్షనల్ గ్రూప్. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్డోసెస్కి ఆల్డో అనేది ప్రిఫిక్స్గా ఉంటుంది. ఆల్డో ట్రయోస్, ఆల్డో టెట్రోస్, ఆల్డో పెంటోస్, ఆల్డో హెక్సోస్ అలా పేర్లు ఉంటాయన్నమాట. అలాగే కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకోండి, కీటో ట్రయోస్, కీటో హెక్సోస్ అలా ఉంటాయి. ఓకే సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మోనోసాకరైడ్స్. నౌ లుక్ ఎట్ దిస్ మోనోసాకరైడ్స్. ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేది నేర్చుకుంటాం. ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి మీరు చూస్తారు. ఓకే సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ మోనోసాకరైడ్స్ మెయిన్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. సో గ్లూకోజ్ అనేది పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనమాట. చూడండి పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్. పాలీహైడ్రాక్సీ అంటే ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్. ఇక్కడ చూసారా OH OH OH, ఇక్కడ కూడా OH అంటే మీకు 4 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే పాలీహైడ్రాక్సీ. ఓకే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్. CHO ఇస్ ద మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో గ్లూకోజ్ అనేది ఏంటి, పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అనమాట. సో స్ట్రక్చర్ చూస్తే
జనరల్లీ ఫార్ములా ఈ C6H12O6. స్ట్రక్చర్ చూస్తే మీకు 6 కార్బన్స్ ఇలా అటాచ్ అయ్యి బోత్ సైడ్స్ యువర్ అటాచ్డ్ విత్ H అండ్ OH. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ని మనం ఏమంటాము, ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములా అంటాం. ఓకే, ఏమంటాం మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఓకే, అంటే ఉన్న కార్బన్ ఆటమ్స్ వాటిలన్నిటిని కూడా మీరు ఒకదాని కింద అరేంజ్ చేసుకుంటారనమాట. ఫిష్కర్ ప్రొజెక్షన్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ అస్ ఫిష్కర్ ప్రొజెక్షన్. ఓకే, ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఓకే, దీన్ని అంటారు. ఓకే, దీన్నే ఫిష్కర్ ప్రొజెక్షన్. ఇక్కడ రాస్తే మీకు గుర్తుంటుంది, ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఓకే, అదే మీరు ఇదే ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములాని రింగ్ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేస్తారు, అంటే సైక్లిక్ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేస్తారు. అలా సైక్లిక్ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో ఫిష్కర్ ప్రొజెక్షన్ టు రింగ్ స్ట్రక్చర్, ఆ రింగ్ స్ట్రక్చర్స్ని హ్యావర్త్ ప్రొజెక్షన్ అంటారు. హ్యావర్త్ ప్రొజెక్షన్. ఓకే, ఫిష్కర్ ప్రొజెక్షన్ నుంచి హ్యావర్త్ ప్రొజెక్షన్కి. ఓకే, సో ఇది ఎలా చేయాలో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇక్కడ నేను ఇంపార్టెంట్ రూల్స్ రాశాను. ఓకే, ఇలా ఉన్న ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములాని మనం హ్యావర్త్ ప్రొజెక్షన్లోకి మార్చాలి అంటే, రింగ్ స్ట్రక్చర్లోకి మార్చాలి అంటే మీరు ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ రూల్ నెంబర్ 1 చూడండి, C2 C3 C4. ఇప్పుడు మనం నంబరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, దీన్ని ఇక్కడ నుంచి ఫంక్షనల్ గ్రూప్ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ కార్బన్ ఇది అవుతుంది. దిస్ ఈజ్ యువర్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కార్బన్స్. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, C2 C3 C4 కార్బన్స్కి OH రైట్ సైడ్లో అటాచ్ అయ్యి ఉంటే మీరు హ్యావర్త్ ప్రొజెక్షన్లోకి మార్చేటప్పుడు ఆ OH అనేది కింద రాసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ డ్రా చేస్తున్నాను. మీరు లేకపోతే ఇది చెరిపేసి ఇక్కడ డ్రా చేస్తాను. ఈ స్ట్రక్చర్ని రింగ్లోకి ఎలా మార్చాలి. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ. మీరు ఈ పాయింట్స్ ఫాలో అయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ స్ట్రక్చర్. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ రాసిన పాయింట్స్ని నేను ఫాలో అవుతూ ఈ స్ట్రక్చర్ని, అంటే ఫిష్కర్ ప్రొజెక్షన్ స్ట్రక్చర్ని హ్యావర్త్ ప్రొజెక్షన్ స్ట్రక్చర్గా మారుస్తున్నాను. ఓకేనా, హ్యావర్త్ ప్రొజెక్షన్ అంటే సైక్లిక్ స్ట్రక్చర్. ఓకే, రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు సైక్లిక్ స్ట్రక్చర్ అంటే మనం జనరల్గా ఇలా రాసుకోవాలి. ఓకేనా, సైక్లిక్ స్ట్రక్చర్, ఆక్సిజన్ మధ్యలో ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ కార్బన్ కింద స్టార్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ యువర్ సెకండ్ కార్బన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇప్పుడు 6 కార్బన్స్ ఉంటాయి కదా, అవి ఎలా వస్తాయో ఫస్ట్ చెక్ చేసుకుంటూ C2తో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. C2 C3 C4 ఈ మూడిట్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. C2 అంటే సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్కి OH ఈజ్ అటాచ్డ్ టు ద రైట్ సైడ్, మీ రైట్ సైడ్. ఓకే, ఇదంతా నాకున్న రైట్ సైడ్, ఇదంతా రైట్, ఇటుపక్కదంతా లెఫ్ట్. ఓకేనా, దిస్ ఇస్ ఆల్ ఈజ్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్, ఇటుపక్క ఉన్నది రైట్ అనమాట. సో మీరేం చెప్తున్నాడు, OH ఈజ్ టు ద రైట్, దెన్ రైట్ ఇట్ డౌన్. సెకండ్ కార్బన్కి OH రైట్ సైడ్లో ఉంది. మీరు ఇలాగ ఫస్ట్ లైన్స్ పెట్టుకోండి. ఈ లైన్స్లో ఒక పైన ఒకటి కింద ఒకటి, అంటే ఇటుపక్క ఉన్న హెచ్లు OHలు పైన కింద రాయాలన్నమాట. ఓకే, అలా ప్రతి నంబర్ కార్బన్ దగ్గర లైన్లు పెట్టుకోండి. ఓకే, సో లైన్లు పెట్టుకున్నప్పుడు C2 C3 C4 కార్బన్స్కి OH రైట్ సైడ్లో ఉంటే కింద రాసుకోండి అని చెప్తున్నాడు వాడు. C2 కార్బన్ నేను లైన్ డ్రా చేశాను, OH రైట్ సైడే ఉంది. సో రింగ్లో రాసేటప్పుడు రైట్ సైడ్ ఉన్న OH కిందకి రాయాలి. ఓకే, ఇఫ్ OH ఈజ్ టు ద రైట్ ఇట్ డౌన్. ఓకేనా, OH రైట్ సైడే ఉంది. సో సెకండ్ కార్బన్కి నేను OH కిందకి అటాచ్ చేశాను. ఓకే, అలాగే థర్డ్ కార్బన్, ఇప్పుడు ఇదేంటి ఇది థర్డ్ కార్బన్. థర్డ్ కార్బన్కి OH లెఫ్ట్ సైడ్లో ఉంది, సో పైకి రాయాలి. OH రైట్ సైడ్లో ఉంటే కిందకి రాయాలి, OH లెఫ్ట్ సైడ్లో ఉంటే పైకి రాయాలి. సో థర్డ్ కార్బన్కి OH లెఫ్ట్ సైడ్లో ఉంది, దాన్ని పైకి రాయాలి.
రింగ్లో పైకి రాయాలన్నమాట. ఓకే, అలాగే 4th కార్బన్కి కూడా OH ఎక్కడ ఉంది మనకి? 4th కార్బన్కి OH రైట్ సైడ్లో ఉంది అంటే కిందకి రాయాలి. ఏమని చెప్పాం? ఫస్ట్ మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. C2, C3, C4 కార్బన్స్లో ఉన్న OHని రైట్ సైడ్లో ఉంటే, ఫిషర్ ప్రొజెక్షన్లో రైట్ సైడ్కి ఉంటే, హ్యావర్త్ రింగ్ ప్రొజెక్షన్లో మనం కిందకి రాసుకోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉంటే పైకి రాసుకోవాలి. ఇప్పుడు 3rd కార్బన్ దగ్గర మీకు OH లెఫ్ట్ సైడ్లో ఉంది, అందుకే పైకి రాశాను. 2nd కార్బన్ దగ్గర OH రైట్ సైడ్కి ఉంది, కిందకి రాశాను. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవాల్సి వస్తే రైట్ డౌన్, రైట్ అంటే యువర్ రైట్ హ్యాండ్ సైడ్, డౌన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ అని టీచర్స్ జనరల్గా డైలాగ్స్ కొడుతూ ఉంటారు. సో రైట్ డౌన్ అది యాక్చువల్లీ WRITE టీచర్ చెప్పేది, కానీ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న OHని డౌన్లోకి రాయాలి అని మీనింగ్ అనమాట. ఓకే, అలాగే లెఫ్ట్ అప్. ఓకే, అది ఫర్ C2, C3, C4 కార్బన్స్కి ఫస్ట్ రూల్. సపోజ్ ఇక్కడ మీకు డి గ్లూకోజ్ అని ఎల్ గ్లూకోజ్ అని 2 రకాలు ఉంటాయి. మీరు అది కూడా ఆప్టికల్ ఐసోమెరిజంలో ఈ వర్డ్స్ బాగా యూజ్ చేసి వినే ఉంటారు. ఓకే, డి అంటే ఏంటి? డెక్స్ట్రో రొటేటరీ. అంటే వెన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ దట్ సొల్యూషన్, ఇట్ మేక్స్ ద లైట్ టు రొటేట్ టు ద రైట్ సైడ్. డి అంటే మేక్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్, PPL అంటాం షార్ట్ ఫామ్లో. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇఫ్ ఇట్ మేక్స్ ద కాంపౌండ్ టు రొటేట్ టు ద లెఫ్ట్ సైడ్, డెక్స్ట్రో రొటేటరీ. ఇఫ్ ఇట్ మేక్స్ ద కాంపౌండ్ టు గెట్ రొటేటర్, అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రైట్కి రొటేట్ అయితే లీవో రొటేటరీ, ఎల్ ఫామ్ అంటారు. డి ఫామ్ అని, ఎల్ ఫామ్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకి డి ఫామ్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తారు, ఎల్ ఫామ్ని మైనస్తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ డి టైప్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, డి టైప్స్ ఆఫ్ షుగర్స్, వాడు డి అని ఏమైనా మెన్షన్ చేశాడు అనుకోండి. డి అంటే యాక్చువల్గా డెక్స్ట్రో రొటేటరీ. డి అని మెన్షన్ చేసినప్పుడు మీకు CH2OH ఉంది కదా, ఈ CH2OH ఉంది కదా, ఈ CH2OHని 5th కార్బన్కి పైన సైడ్ రాస్తే అది డి స్ట్రక్చర్. ఇదే CH2OHని 5th కార్బన్కి కింద సైడ్ రాస్తే లెఫ్ట్, ఎల్ షుగర్ అనమాట. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, వినండి. డి షుగర్స్ అంటే ఏంటంటే మనం లాస్ట్లో రాసిన CH2OHని C5 కార్బన్కి పైన సైడ్ రాస్తే డి. అంటే నేను ఇప్పుడు CH2OHని పైన రాస్తున్నాను అంటే ఇప్పుడు ఇది డి గ్లూకోజ్ అవుతుంది. ఓకేనా, పైన సైడ్ రాస్తే డి గ్లూకోజ్ అవుతుంది, కింద సైడ్ రాస్తే ఎల్ గ్లూకోజ్ అవుతుంది. నేను ఇప్పుడు పైన సైడే రాశాను అంటే ఇది డి గ్లూకోజ్. ప్లీజ్ రిమెంబర్. ఓకే, అర్థమవుతుందా? అండ్ ఫర్ ఆల్ఫా షుగర్ ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో 2 రకాలు ఉన్నాయి, ఆల్ఫా షుగర్స్, బీటా షుగర్స్. ఆల్ఫా డి గ్లూకోజ్ అంటారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఆల్ఫా డి గ్లూకోజ్ అంటారు. ఇక్కడ ఆల్ఫా బీటాలు అంటే ఏంటి? ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఆల్ఫా షుగర్స్ రైట్ OH అప్ ఫర్ C1 కార్బన్. ఆల్ఫా షుగర్కి C1 దగ్గర మనం లైన్ డ్రా చేయలేదు ఇప్పటి వరకు. ఓకే, చూడండి లైన్ డ్రా చేశాను. ఇది ఆల్ఫా డి గ్లూకోజ్. ఓకే, ఆల్ఫా డిలో ఏం జరుగుతుంది? C1 కార్బన్కి OH ఈజ్ టు ద అప్, OH పైన ఉంటుంది అంటే H కింద ఉంటుందని. అదే బీటా గ్లూకోజ్ అయిందనుకోండి, OH కింద ఉండాలి, H పైన ఉండాలన్నమాట. సో ఈ స్ట్రక్చర్ని మనం ఈ స్ట్రక్చర్గా మార్చేసాం. ఓకే, ఎక్కడెక్కడ ఏమైనా మనం పెట్టడం మర్చిపోతే ఒకసారి చెక్ చేసుకుని పెట్టేసుకోండి. హైడ్రోజన్లు. ఓకే, ఇక్కడ కూడా హైడ్రోజన్. సో చూడండి ఇప్పుడు మనకి 1 2 3 4 5 పైన ఉన్న CH2OHలో ఉన్న కార్బన్ 6th కార్బన్ అనమాట. ఓకే, ఈ హెవర్త్ ప్రొజెక్షన్ అనే హెడ్డింగ్ నేను చెరిపేస్తున్నాను సో దట్ యూ కెన్ ఏబుల్ టు సీ 6th కార్బన్. ఈ పైన ఉన్న CH2OH అనేది మీకు 6th కార్బన్ అవుతుంది అనమాట. సో ఈ రూల్స్ ఫాలో చేసుకుంటే ఏది ఎక్కడ రాయాలి అన్నది ఇలాంటి స్ట్రక్చర్ నుంచి ఇలాంటి స్ట్రక్చర్కి మార్చడం అనేది ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫిషర్ ప్రొజెక్షన్లో ఉన్న గ్లూకోజ్ని హ్యావర్త్ ప్రొజెక్షన్ ఆర్ సైక్లిక్ ఫామ్లోకి ఇలా మార్చుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి. C2 C3 C4 కార్బన్స్కి OH రైట్ సైడ్లో అటాచ్ అయ్యి ఉంటే రింగ్లో కిందకి రాసుకోవాలి, లెఫ్ట్లో అటాచ్ అయ్యి ఉంటే పైకి రాసుకోవాలి. అలాగే డి షుగర్స్, డి గ్లూకోజ్ అనుకోండి,
CH2OH C5 కార్బన్కి పైన రాయాలి. అది డి కాకుండా ఎల్ గ్లూకోజ్ అనుకోండి, ఎల్ అంటే లీవో రొటేటరీ, ఎల్ గ్లూకోజ్లో CH2OH కిందకి రాయాలి, హెచ్ని పైకి రాయాలి. ఓకే, అలాగే ఆల్ఫా షుగర్స్ మళ్ళీ ఇంకో రకాలు, ఆల్ఫా షుగర్స్ అండ్ బీటా షుగర్స్. ఆల్ఫా షుగర్స్ అనేసరికి మీరు ఫస్ట్ కార్బన్కి రావాలి. ఇది ఫస్ట్ కార్బన్. ఫస్ట్ కార్బన్కి ఆల్ఫా షుగర్ అయితే OH పైన ఉండాలి, బీటా షుగర్ అయితే OH కింద ఉండాలి. ఓకే, ఇలా ఉంటే ఆల్ఫా బీటా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను డ్రా చేసిన స్ట్రక్చర్ ఆల్ఫా స్ట్రక్చర్, OH ఏమో పైన ఉంది, డి గ్లూకోజ్ ఎందుకంటే CH2OH కూడా పైనే ఉంది. ఆల్ఫాకి డీకి మనకు కావాల్సిన 2 ఫంక్షనల్ గ్రూప్స్ పైనే ఉన్నాయి అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇది ఆల్ఫా డి గ్లూకోజ్. ఓకే, సేమ్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ ఫిష్కర్ ప్రొజెక్షన్ టు హ్యావర్త్ ప్రొజెక్షన్ యూ విల్ హ్యావ్ ఫర్ ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఆల్సో. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రక్టోజ్ని కూడా నేను ఫిష్కర్ ప్రొజెక్షన్ స్ట్రక్చర్ డ్రా చేశాను ఇక్కడ. ఓకే, ఫ్రక్టోజ్ వచ్చేసి మీకు పాలీహైడ్రాక్సీ కీటోన్ వస్తుంది, గ్లూకోజ్ వచ్చేసి పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్. ఓకే, సో ఇక్కడ పాలీహైడ్రాక్సీ కీటోన్ వేర్ యూ విల్ ఫైండ్ ద కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ద సెకండ్ కార్బన్. అంటే మీరు నంబరింగ్ ఇక్కడి నుంచి ఇచ్చుకున్నారనుకోండి, 1 2 3 4 5 6 ఇలా ఇచ్చుకోవాలి నంబరింగ్. మరి దీని నుంచి మీరు హ్యావర్త్ ప్రొజెక్షన్కి మార్చాలి. ఓకే, హ్యావర్త్ ప్రొజెక్షన్కి మార్చాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఎలా డ్రా చేసుకోవాలి? ఓకే, కీటోన్ కదా, సో ఆక్సిజన్ని మధ్యలోకి డ్రా చేసుకోండి. ఓకే, కీటోన్ ఈజ్ ద మిడిల్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో ఇలా మీరు స్ట్రక్చర్ ఫస్ట్ వేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ కార్బన్ ఇది అనుకున్నారనుకోండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ సెకండ్, దిస్ ఈజ్ యువర్ థర్డ్, దిస్ ఈజ్ యువర్ ఫోర్త్. ఓకే, ఫోర్త్ కార్బన్. Okay, so like this fructose structure will be there. Okay, so now for this also you will keep lines like this. Okay, and for first carbon, okay, లేకపోతే మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ కార్బన్ అని స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ 5th కార్బన్ అవుతుంది. 1 2 3 4. ఓకే, 1 2 3 4 5th కార్బన్ స్ట్రక్చర్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఇదే వాట్ వి కాల్ C2 C3 C4లు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే, చెక్ చేసుకుంటూ పోతే. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ కార్బన్ ఈజ్ లైక్ దిస్. మనకి ఆల్ఫా కావాలంటే ఆల్ఫా డ్రా చేసుకోవచ్చు, బీటా కావాలంటే బీటా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ కార్బన్కి కీటోన్ ఉన్నట్టు కదా. ఓకే, C డబుల్ బాండ్ O, సెకండ్ కార్బన్కి కీటోన్ ఉన్నట్టు. సో మీకు ఇక్కడ కీటోన్, ఇక్కడ సెకండ్ కార్బన్కే కీటోన్ ఇలా ఉండట్టు స్ట్రక్చర్ అనమాట. కానీ మళ్ళీ మీరు అదంతా రిప్రజెంట్ చెయ్యరు, డైరెక్ట్గా C డబుల్ బాండ్ O అన్నట్టే రాస్తారు స్ట్రక్చర్ ఇట్లానే. ఓకే, సో దీనికి కూడా మీరు వేసుకునే హెచ్లు OHలు ఇవే రూల్స్ని ఫాలో చేస్తూ వేసేసుకోవాలి. సెకండ్ కార్బన్ ఓకే కీటోన్ ఆల్రెడీ ఉంది. థర్డ్ కార్బన్కి OH ఈజ్ టు ద లెఫ్ట్. ఓకే, OH ఈజ్ టు ద లెఫ్ట్ కాబట్టి మనం అప్ రాసుకోవాలి. ఓకే, ఫోర్త్ కార్బన్కి OH ఈజ్ టు ద రైట్ కాబట్టి డౌన్కి రాసుకోవాలి. ఓకే, ఫిఫ్త్ కార్బన్ గురించి ఏం చెప్పాడు? CH2OH. ఓకే, దీనికే మీరు ఇక్కడ కింద CH2OH కింద పెట్టారనుకోండి. ఓకే, ఇట్ విల్ బికమ్ బీటా. ఓకే, ఇఫ్ యు ఆర్ LEVO, if you keep CH2OH up it will become dextro. ఓకే, నేను CH2OH అప్ పెడతాను, దెన్ ఇట్ విల్ బికమ్ D ఫ్రక్టోస్. ఓకే, అప్పుడు కింద మీకు హెచ్ ఉంటుంది. ఓకే, సో మిగిలినవి మీరు హెచ్లు అనేది రాసుకోవాలన్నమాట. ఓకే, సెకండ్ కార్బన్కి కీటోన్ ఆల్రెడీ ఉంది. ఓకే, దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం మనం. ఓకే, OH H. సో ఇలా మార్చుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ విల్ కన్వర్ట్ ఫిష్కర్ ప్రొజెక్షన్ టు హ్యావర్త్ ప్రొజెక్షన్. ఓకే, once look at this,
Now we are going to learn about disaccharides. In disaccharides, the best and first molecule is sucrose. Okay, sucrose is formed by glycosidic linkage. ఓకే, ఇదేంటో చూద్దాం. ఈ స్ట్రక్చర్స్లో మీకు తెలుస్తుంది. గ్లైకోసిడిక్ లింకేజ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ ఆఫ్ బీటా ఫ్రక్టోజ్ అండ్ ఆల్ఫా గ్లూకోజ్. సో ఈ ఫస్ట్ స్ట్రక్చర్ని ఆల్ఫా గ్లూకోజ్ అంటారు. మీకు ఎలా వస్తుందో కూడా మనము ఫిష్కర్ ప్రొజెక్షన్ నుంచి దీన్ని ఎలా డ్రా చేసుకోవాలో నేను ముందే చెప్పాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఓకే, అలాగే ఇది బీటా ఫ్రక్టోజ్. బీటాలో బీటా ఫ్రక్టోజ్. ఓకే, బీటాలో ఏముంటుంది, మనకు కావాల్సిన ఫంక్షనల్ గ్రూప్ కిందకు ఉంటుంది, హెచ్ పైకి ఉంటుంది ఫస్ట్ కార్బన్కి. ఓకే, ఆల్ఫా గ్లూకోజ్. ఈ స్ట్రక్చర్ ఏమో ఆల్ఫా గ్లూకోజ్, ఈ స్ట్రక్చర్ ఏమో బీటా ఫ్రక్టోజ్. ఇప్పుడు ఈ రెండు జాయిన్ అవుతాయి అన్నమాట. అలా జాయిన్ అయితే ఫామ్ అయ్యే కాంపౌండే సుక్రోజ్. ఓకేనా, రెండుటికి యాక్చువల్గా C6H12O6 ఫర్ గ్లూకోజ్ ఆల్సో, ఫర్ ఫ్రక్టోజ్ ఆల్సో. దే ఆర్ యాక్చువల్లీ ఐసోమర్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండు జాయిన్ అయితే ఒక జైంట్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, అదే సుక్రోజ్ అనమాట. ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అయితే ఈ రెండు జాయిన్ అయినప్పుడు వీటిలో ఉండే ఆక్సిజన్ యాటమ్ తోటి ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఇందులో ఉండే ఫస్ట్ కార్బన్కి లింక్ అయి ఉన్న ఆక్సిజన్ యాటమ్, సెకండ్ కార్బన్కి లింక్ అయి ఉన్న ఆక్సిజన్ యాటమ్, ఈ రెండు ఒక టైప్ ఆఫ్ బాండ్ అనేవి ఫామ్ చేస్తాయి. ఓకే, ఆ టైప్ ఆఫ్ లింకేజ్ని మనం గ్లైకోసిడిక్ లింకేజ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ మాలిక్యూల్ దే ఆర్ జాయిన్డ్ టుగెదర్ బై గ్లైకోసిడిక్ లింకేజ్. ఓకే, దిస్ ఐ రోట్ హియర్ లైక్ గ్లైకోసిడిక్ లింకేజ్. సో సుక్రోజ్ మాలిక్యూల్ ఈజ్ అ డైసాకరైడ్, ఎందుకంటే రెండు షుగర్ యూనిట్స్ జాయిన్ అవుతున్నాయి కాబట్టి డైసాకరైడ్. ఆర్ మీకు ఇంకోలాగా మాట్లాడితే హైడ్రాలిసిస్ చేస్తే రెండు షుగర్ యూనిట్స్ బయటకు వస్తాయి. సుక్రోజ్ని హైడ్రాలిసిస్ చేస్తే రెండు షుగర్ యూనిట్స్ బయటకు వస్తాయి. ఓకే, సో అలాగా మేడప్ ఆఫ్ 2 షుగర్ యూనిట్స్. వన్ ఈజ్ ఆల్ఫా గ్లూకోజ్ అండ్ అనదర్ ఈజ్ బీటా ఫ్రక్టోజ్. ఓకే, ఫార్మ్డ్ బై గ్లైకోసిడిక్ లింకేజ్. ఈ డయాగ్రామ్ అనేది మీరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేయండి, లేకపోతే ప్రాక్టీస్ చేయండి. ఓకే, so this is first disaccharide sucrose. Next look at the second type of disaccharide, that is maltose. Maltose ఎలా ఫామ్ అవుతుందంటే 2 ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్స్ కంబైన్ అయినప్పుడు. ఓకేనా, ఇది ఒక ఆల్ఫా డి గ్లూకోజ్, ఇది ఇంకొక ఆల్ఫా డి గ్లూకోజ్. ఈ రెండుటిని మనకి ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఆఫ్ ఫస్ట్ ఆల్ఫా డి గ్లూకోజ్ ఈజ్ ఫార్మింగ్ ఎ గ్లైకోసిడిక్ లింకేజ్ విత్ 4th కార్బన్. సో అందుకే దీన్ని 1,4 గ్లైకోసిడిక్ లింకేజ్ అంటాం. ఇందాక మనం సుక్రోజ్లో ఒకటి ఆల్ఫా డి గ్లూకోజ్ ఉంది, ఇంకోటి బీటా ఫ్రక్టోజ్ ఉంటుంది. సుక్రోజ్ ఈజ్ ఫార్మ్డ్ బై వన్ ఈజ్ ఆల్ఫా గ్లూకోజ్ అండ్ అనదర్ ఈజ్ బీటా ఫ్రక్టోజ్. కానీ ఇక్కడ మాల్టోజ్లో ఏంటవుతుందంటే రెండు ఆల్ఫా గ్లూకోజ్లే. ఓకే, ఫార్మ్డ్ బై ద glycosidic linkage of first carbon of first alpha glucose and 4th carbon of second alpha glucose. అందుకే ఈ లింకేజ్ని మనం ఏమంటాము, 1,4 గ్లైకోసిడిక్ లింకేజ్ అంటాం. సో ఇది కూడా 2 యూనిట్స్, 2 saccharides are or 2 sugar units are joined, or 2 sugar units are produced on hydrolysis. Such kind of sugars you call them as disaccharides, and maltose is one of the best examples for disaccharides. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ చెప్పాను, సెకండ్ ఎగ్జాంపుల్ మాల్టోస్. ఓకే, సో ఇప్పుడు పాలీసాకరైడ్స్ గురించి చూస్తే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టార్చ్ ఈజ్ ఎ పాలిమర్ ఆఫ్ ఎమైలోజ్ అండ్ ఎమైలోపెక్టిన్. సో ఫస్ట్ స్ట్రక్చర్, ద వన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ ఆఫ్ 2 alpha glucose structures, you will get amylose. Here also you will get one glycosidic linkage. ఇది ఒక amylose అన్నమాట. ఇప్పుడు 3 units of alpha glucose, if they join by glycosidic linkages, you will call it as amylopectin. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా మళ్ళీ కంబైన్ అవుతున్నాయి అన్నమాట. పాలీసాకరైడ్స్ కదా, విచ్ కెన్ గివ్ లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్, యూ కాల్ దెమ్ యాజ్ పాలీసాకరైడ్స్. ఓకే, సో లార్జ్ నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ ఎందులోనైతే మీకు కనిపించుతాయో దట్ కమ్స్ అండర్ పాలీసాకరైడ్స్. సో మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ స్టార్చ్ గురించి మీరు మెయిన్గా స్ట్రక్చర్ గుర్తులేకపోయినా పర్వాలేదు, కానీ
Starch is a polymer which is formed by the glycosidic linkage of what units, sugar units. అంటే amylose and amylopectin you have to write. Okay. Next you look at the structure of cellulose. Cellulose is formed by 1,4 glycosidic linkage of beta D glucose. ఇప్పుడు చూడండి, ఇది ఒక బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్, ఇది ఒక బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ రెండు కూడా మళ్ళీ గ్లైకోసిడిక్ లింకేజే ఫామ్ అవుతుంది, కానీ 1,4 అనమాట. అంటే ఫస్ట్ కార్బన్ ఆఫ్ ఫస్ట్ బీటా డి గ్లూకోజ్ ఈజ్ ఫార్మింగ్ గ్లైకోసిడిక్ లింకేజ్ విత్ 4th కార్బన్ ఆటమ్ ఆఫ్ సెకండ్ వన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది 4th కార్బన్ అయితే ఇది ఫస్ట్ కార్బన్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ కార్బన్ ఈజ్ మేకింగ్ గ్లైకోసిడిక్ లింకేజ్ విత్ 4th కార్బన్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ఇలా లింకులు ఫామ్ అవుతూ వెళ్తుంది అనమాట సెల్యులోజ్లో. ఓకే. పాలీసాకరైడ్, మెనీ బీటా డి గ్లూకోజ్ యూనిట్స్ జాయిన్ టుగెదర్ విత్ గ్లైకోసిడిక్ లింకేజ్, లేకపోతే మీకు బీటా లింకేజ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇదొక బీటా లింకేజ్, ఇదొక బీటా లింకేజ్. సో అందుకే బీటా లింక్స్ అనేది మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో సెల్యులోజ్ స్ట్రక్చర్ అనేది నీకు ఇలాగా కంటిన్యూస్గా జాయిన్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ జాయిన్ అవుతాయి? బీటా డి గ్లూకోజ్ యూనిట్స్ చాలా జాయిన్ అయితే ద సో ఫార్మ్డ్ స్ట్రక్చర్ యూ విల్ కాల్ ఇట్ యాజ్ cellulose structure. And so cellulose is an example for what? Polysaccharide. Okay. So previously we have seen starch. Starch lo em chusam amylose and amylopectin. Okay. So that is what we have seen in sucrose. Ikkada cellulose vachesi another polysaccharide which is formed by glycosidic linkage of beta D glucose units. Okay. So this is the example for polysaccharide. Next we'll go with the topic of amino acids. సో ఇక్కడ అమైనో యాసిడ్స్ అంటే మీరు పేరులోనే మీకు కనిపిస్తుంది. సి ఈజ్ అ సెంట్రల్ ఆటమ్ కార్బన్. కార్బన్కి మీకు 4 అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ 4 అటాచ్మెంట్స్లో ఒక అటాచ్మెంట్ వచ్చేసి యాసిడ్ అటాచ్మెంట్. ఓకే. ఇంకొకటి ఎమైన్ అటాచ్మెంట్. సో అమైనో యాసిడ్ అంటారనమాట. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, ఎనీథింగ్ యూ కెన్ కీప్, లైక్ CH3, C2H5, ఎనీథింగ్ యూ కెన్ కీప్. హెచ్ మీకు తెలుసు. సో సికి ఉండే 4 అటాచ్మెంట్స్, ఇఫ్ వన్ మెయిన్ అటాచ్మెంట్ ఈజ్ యాసిడ్ అండ్ అనదర్ ఈజ్ NH2, దట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూ కాల్ దమ్ యాజ్ అమైనో యాసిడ్స్. Already you might have studied these amino acids. 2 types are there, essential and non-essential. Non-essential అంటే ఏంటంటే ఆల్రెడీ మన బాడీలో ఆల్రెడీ సింథసైజ్ అయ్యే టైప్ వాటిని నాన్ ఎసెన్షియల్ అంటారు. ఓకే. they're already present, they're already synthesized in our body. Suppose there are some kind of amino acids which cannot be synthesized in our body, they are called as essential amino acids. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీలో తయారవ్వవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఆ అమైనో యాసిడ్స్ని మన బాడీకి పంపించాలి. ఒకవేళ ఆ బాడీకి మనకు కావాల్సిన అమైనో యాసిడ్స్ సఫిషియంట్ నెంబర్లో మనం తీసుకోలేదనుకోండి, అప్పుడు అదేమవుతుంది? డెఫిషియన్సీ డిసీజెస్ కింద మారుతుంది అనమాట. ఓకేనా? డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్ హ్యాస్ టు బి సెంట్ టు అవర్ బాడీ త్రూ అవర్ డైట్. Okay, so they cannot be synthesized in our body. So like for example tryptophan and threonine, these are the examples for essential amino acids, whereas non-essential amino acids ki glycine, alanine ilanti vaatini non-essential amino acids antaru. Okay, see very important next topic which we are going to learn is about peptide bond formation. ఇప్పుడు మనం అమైనో యాసిడ్స్కి ఫార్ములా ఏం చదువుకున్నాం? సి ఈజ్ ఇన్ ద సెంటర్, 4 sides 4 అటాచ్మెంట్స్. ఆ 4 sides 4 అటాచ్మెంట్స్ ఏంటి? ఒకటి అమైన్ గ్రూప్, ఇంకొకటి COOH యాసిడ్ గ్రూప్, ఇంకొకటి ఆల్కైల్ గ్రూప్, ఇంకొకటి H. ఇలా 4 అటాచ్మెంట్స్ ఉండే స్ట్రక్చర్స్ని అమైనో యాసిడ్స్ అంటారు. ఓకే. అలాగే మనము 2 అమైనో యాసిడ్స్ జాయిన్ చేసినప్పుడు, ఓకే, లైక్ ఇంకొక ఈ ఫస్ట్ అమైనో యాసిడ్ స్ట్రక్చర్ డ్రా చేశాను, సెకండ్ అమైనో యాసిడ్ ఓకే NH2ని ఇలా స్ప్లిట్ చేసి రాసుకున్నాను. R యాజ్ యూజువల్, H యాజ్ యూజువల్.
ఓకే, ఇప్పుడు ఈ రెండు జాయిన్ అవుతున్నప్పుడు ఈ దీంట్లో ఉండే COOHలో ఉండే OH NH2లో ఉండే H కంబైన్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుందన్నమాట. 2 Hలు ఒక ఆక్సిజన్ అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్. ఓకే, సో ఈ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. దిస్ గెట్స్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ C+O వచ్చేసి NHతో బాండ్ ఫార్మేషన్ అనేది చేసుకుంటుంది. సో అలాంటి బాండ్ని మనం ఏమంటాము? పెప్టైడ్ బాండ్ అంటాం. మిగిలినదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. సో C+O NH, దిస్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ పెప్టైడ్ బాండ్. ఓకేనా? విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, సో వాటర్ మాలిక్యూల్ గెట్స్ ఎలిమినేటెడ్. H2O అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ద బాండ్ విచ్ ఈస్ సో ఫార్మ్డ్ బిట్వీన్ CO and NH ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? పెప్టైడ్ బాండ్. ఓకే, పెప్టైడ్ బాండ్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. ఓకే, next we'll go for the formation of Zwitter ion. Next you look at the formation of Zwitter ion. సో Zwitter ion అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మీకు COOHలో ఉండే ఒక H. ఓకే, ఎమైనో యాసిడ్స్లో మీకు COOHలో ఉండే H లాస్ అయిపోయి, ఓకే, విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద లాస్ ఆఫ్ H అనైనా అనొచ్చు, ప్రోటాన్ అనైనా అనొచ్చు. ఓకే, లాస్ ఆఫ్ వన్ ప్రోటాన్ ఫ్రమ్ carboxylic group and gain of that proton by amine group. ఓకే, ఇప్పుడు చూడండి Zwitter ion అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఎప్పుడు కూడా ఎమైనో యాసిడ్స్కి 4 సైడ్స్ మీరు డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ COOH వేసాం, ఇక్కడ H, ఇక్కడ R, ఇక్కడ NH2. ఇదే కదా ఎమైనో యాసిడ్ అంటే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి H లాస్ అయిపోయి ఇక్కడికి గెయిన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని హెచ్లు లాస్ అయ్యాయో ఇక్కడ అన్ని హెచ్లు గెయిన్ అవుతాయి. ఇప్పుడు H లాస్ అయినందుకు ఇక్కడ మైనస్ ఛార్జ్ పెట్టాలి, ఇక్కడ H గెయిన్ అయినందుకు ప్లస్ ఛార్జ్ పెట్టాలి. ఓకే, సో అప్పుడు మీకు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని ఏమంటాము? Zwitter ion అంటాం. ఓకే, R పైన H యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ COO మైనస్ సైన్, బికాస్ H విల్ గో అవే. H వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే బయటకు వచ్చిన Hని ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఈ NH2 తీసేసుకుంటుంది. సో NH3 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ద అయాన్ విచ్ ఈస్ సో ఫార్మ్డ్ బై ద లాస్ ఆఫ్ వన్ ప్రోటాన్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ బై ద గెయిన్ ఆఫ్ వన్ ప్రోటాన్ బై ఎమైన్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ Zwitter ion. ఓకేనా? Zwitter ion. ఈ టైప్ ఆఫ్ అయాన్స్ని ఏమంటాము? Zwitter ion అంటాం. This is also very very important topic. Now look at the next type of biomolecules are proteins. You all know that proteins are the building blocks of amino acids or polymers of amino acids. ఓకే, చాలా అమైనో యాసిడ్స్ అనేవి జాయిన్ అయితే మనకి ప్రోటీన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అగైన్ 2 types, ఫైబ్రస్ అండ్ గ్లోబ్యులర్. ఇప్పుడు నేనేం చెప్పాను? అమైనో యాసిడ్స్ చాలా కంబైన్ చేస్తే మళ్ళీ ఒక జైంట్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అలాంటి జైంట్ మాలిక్యూల్నే మనము ప్రోటీన్ మాలిక్యూల్స్ అంటాం. వెన్ ఎవర్ అమైనో యాసిడ్స్ కంబైన్ దే ఫార్మ్ పెప్టైడ్ బాండ్. అది తెలుసు కదా మీకు. సో అలా సో ఫార్మ్డ్ పెప్టైడ్ బాండ్స్ మెనీ ఇఫ్ దే ఆర్ దేర్ యూ కాల్ ఇట్ యాజ్ పాలీపెప్టైడ్. ఓకే, సో పాలీపెప్టైడ్ చైన్ ఈజ్ కనెక్టెడ్ టుగెదర్ బై హైడ్రోజన్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్. ఓకే, ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే ఈ పాలీపెప్టైడ్ చైన్ హైడ్రోజన్ తోటి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ద పాలీపెప్టైడ్ చైన్ ఈజ్ కనెక్టెడ్ టుగెదర్ బై హైడ్రోజన్ అండ్ డైసల్ఫైడ్ మాలిక్యూల్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ ఫైబర్ మీకు తెలుసు కదా, ఫైబ్రస్ ప్రోటీన్ అంటే ఫైబర్ లాగా స్ట్రాండ్స్ లాగా ఉండే ప్రోటీన్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హెయిర్లో ఉండే ప్రోటీన్ ఏంటి? కెరాటిన్. ఓకే, నెక్స్ట్ మయోసిన్, మజిల్స్లో ఉండే ప్రోటీన్ అనమాట మయోసిన్. ఓకే, సో ఈ 2 ఫైబ్రస్ ప్రోటీన్స్. అలాగే సెకండ్ టైప్ ఏంటి? గ్లోబ్యులర్ ప్రోటీన్స్. హియర్ పాలీపెప్టైడ్ చైన్ గివ్స్ స్పెరికల్ షేప్, రింగ్ స్ట్రక్చర్స్ వస్తాయన్నమాట. గ్లోబ్యులర్ ప్రోటీన్ అంటారు. అక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది.
Okay, hydrogen bonding plays very important role here also. Okay, for such kind of globular proteins, best examples are insulin and albumin. Egg albumin అంటారు, అంటే ఎగ్ వైట్ తెలుసు కదా మీకు, దాన్నే మనం ఎగ్ అల్బ్యూమిన్ అంటారు. ఓకే, సో దోస్ కమ్స్ అండర్ వాట్, గ్లోబ్యులర్ ప్రోటీన్స్. Next we are going to come across vitamins. Vitamins, you all know, they are also complex organic compounds, biomolecules. Okay, so for them classification is like fat soluble vitamins are there, water soluble vitamins are there. Means the vitamins which are insoluble in water or soluble in oils, you call them as fat soluble vitamins. A, D, E, K are examples for fat soluble vitamins. So these A, D, E, K vitamins are found in liver and adipose tissue. Okay, adipose tissue. Same like that, next kind of classification is based on water soluble vitamins. B and C are water soluble vitamins. Okay, they cannot be stored in our body. Okay, మన బాడీలో వాటికి అంటే అవి ఆల్రెడీ రెడీగా అవైలబుల్గా ఉండవు అనమాట. సో దే ఆర్ ఆల్సో లైక్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. యాజ్ హౌ we are sending that essential amino acids through our diet. మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ని మన డైట్ ద్వారా అందిస్తున్నాం. ఓకే, సో అలాగే డైట్ అంటే మన ఫుడ్ ద్వారా. ఓకే, డోంట్ థింక్ డైట్ ఇన్ అనదర్ సెన్స్. ఓకే, సో అలాగే వాటర్ సాల్యుబుల్ అంటే బి అండ్ సి, విటమిన్ బి అండ్ విటమిన్ సి ఆర్ water soluble. They cannot be stored in our body, so they can be produced to our body through our food. Okay, so that such kind of vitamins are called as what, water soluble vitamins. And finally we have other type of biomolecules are nucleic acids. So nucleic acids అనేవి, it's also kind of protein molecules which are present in chromosomes. ఓకేనా, క్రోమోజోమ్స్లో ఉంటాయి అన్నమాట ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి. మీకు తెలుసు, బయాలజీలో చదువుంటారు, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఫుల్ ఫామ్ ఏంటి? డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, వెరాజ్ ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఫంక్షన్స్ ఏంటి? డిఎన్ఏ సర్వ్స్ as కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ. ఓకే, కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అంటే ఏంటంటే, సపోజ్ యూ కెన్ ఐడెంటిఫై ద ఫాదర్ of a particular child. Okay, or you can identify the mother of a child, okay, by DNA testing. Okay, so that is chemical basis of heredity. This is the main function of DNA. Whereas RNA అంటే ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఒక యూనిక్ టెక్నాలజీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దేర్ ఓన్ ఫింగర్ ప్రింట్స్, and that fingerprints does not match with the fingerprints of other people. Okay, so ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. ఓకే, అదొక యూనిక్ టెక్నాలజీ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ యూసేజ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఈజ్ ఇన్ దట్ వే ఆల్సో బయోమాలిక్యూల్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్. ఓకే, సో ఇంకా మనకి చూస్తే హార్మోన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. అవి కూడా కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెసే. ఓకే, లైక్ ఎడ్రినాలిన్, గ్రెహ్లిన్. ఓకే, ఎడ్రినాలిన్ ఉందనుకోండి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ హార్మోన్. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకు చాలా యాంగర్ అనేది వస్తుంది. ఓకే, యాంగ్జైటీ, యాంగర్, ఇవన్నీ ఎడ్రినాలిన్ అనే హార్మోన్ వల్ల వస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం హంగర్, లాట్ ఆఫ్ హంగ్రీ. ఓకే, యూ వాంట్ టు ఈట్ సంథింగ్, సో మచ్ ఆఫ్ హంగర్. If you are feeling like that, then it is because of the release of hormone called ghrelin. Okay, so ghrelin, okay, thyroid, thyroxine, okay, as well as different types of hormones are also a kind of biomolecules only. So this is all about the topic of biomolecules. Okay, so please try to answer questions on your own. Okay, మనకి ఒకటే ఒక క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి రావచ్చు. అది కూడా నేను అనుకోవడం ఏంటంటే స్విట్టర్ అయాన్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ నుంచి రావచ్చు. ఓకే, ఆర్ సెల్యులోజ్ అండ్ సుక్రోజ్ స్ట్రక్చర్స్ బై వాట్ సింపుల్ యూనిట్స్ దే ఆర్ జాయిండ్, దాని ప్రకారంగా కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఓకే, గో త్రూ ద లెసన్ and try to answer the questions which are given in your NCERT textbook.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.